నీ సమస్య, నీ బాధ, నీ కుటుంబ పరిస్థితి, నీ బిడ్డల యొక్క పరిస్థితి, నీ భర్త పరిస్థితి, నీ యొక్క భార్య పరిస్థితి బట్టి ఏం చేయాలి? దేవుని బిడ్డలో దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఆ సమస్యను గురించి, ఆ ఆర్థిక సమస్యల గురించి, ఆ రోగం గురించి, ఆ శత్రువుని గురించి ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ఏం చేయాలి? ఆత్మను కుమ్మరించాలని. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో నీవు ఆత్మను కుమ్మరించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏమవుతాయండి? నీ పరిస్థితులు చక్కపరచబడతాయి, నీ కుటుంబ పరిస్థితులు మారతాయి. నీ భర్త మారుతాడు, నీ బిడ్డ మారుతాడు, నీ యొక్క భార్య మారుతుంది, నీ యొక్క భర్త మారుతాడు. కాబట్టి నీ యొక్క స్థితిగతి అన్నీ కూడా ఏమవుతాయి? మార్చివేయబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేనే లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం చేయవలసింది ఏంటి? ఈ యొక్క భక్తులు దేవుని ఆశ్చర్యకార్యం చూసినటువంటి వారు వీరు కూడా పొందుకున్నటువంటి కష్టములు, నష్టాలను చూసినప్పుడు దావీదు కుమారులు, కుమార్తెలు, జనులు ఏమో చేస్తారంట? వాళ్ళని నువ్వు చంపాలని తరుము కొడుతున్నప్పుడు ఏం చేశాడు దావీదు? దేవుని సన్నిధిని కుమ్మరించాడు, ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ప్రతిఫలాన్ని అనుగ్రహించాడు. అన్న ప్రార్థన చేసింది, మొక్కుబడుకుంది, మరి బహు దుఃఖక్రాంతురాలై తనకు సమస్య నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు అద్భుత రీతిగా దేవుడు అన్నాకి కుమారుల్ని దేవుడు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అన్నా ప్రార్థన విని ఆమెకు సమూయేలును తర్వాత 5 సంతానాన్ని దేవుడు అనుగ్రహించాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దావీదేమో కుమారు ఆ సమస్య బట్టి ప్రార్థన చేశాడు. హన్నా ఏమో బిడ్డలు లేక గొడ్రాలుగా ఉన్నందున దేవునికి సన్నిధిలో ఏం చేసింది? ప్రార్థన చేసింది. మరొక భక్తుడు హిజ్కియా మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. హిజ్కియా ఎందుకు ప్రార్థన చేశాడు మనకు తెలుసు కదా. ఎందుకు చేశాడు? అమ్మా అమ్మా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మరణకరమైన రోగము హిజ్కియాకి కలిగినప్పుడు తన ముఖము దేవుని వైపు తిప్పుకొని మరి బహు దుఃఖకాంతుడై దేవునికి సన్నిధిలో ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసి మరి 15 సంవత్సరములు ఆయుష్ను పొందుకుని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే యోబు భక్తుడు కూడా మరి దేవునిచే పరీక్షించబడినప్పుడు ఎంతో బాధ అనుభవించినప్పటికీ కూడా సహించి ఓర్చుకొని ఉన్నతులుగా ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యోబు మరి కష్టము అంత ఇంత కాదు, నష్టము అంత ఇంత కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత నష్టమండి! తన కడుపు పుట్టిన బిడ్డలు కోల్పోయి రోగం వచ్చి శరీరం అంతా కూడా మరి కురుపులతోటి బాధపడుతున్నటువంటి సమయంలో, వేదన పడుతున్నటువంటి సమయంలో మరి తన యొక్క విశ్వాసాన్ని కోల్పోలేదు. కానీ మనం ఏం చేస్తామంటే చిన్న సమస్యలు వచ్చినప్పుడు దేవుని సన్నిధిని దూరంగా ఉంటాం. ఎప్పుడైతే మనం దూరంగా ఉంటామో సాతానుడు ఏం చేస్తాడు వేసా అంతకంతకు మళ్ళీ ఏం చేస్తాడండి? కృంగదీసి దేవుని నుండి వేరు చేసి మరి ఆయన దగ్గరికి వెళ్ళకుండా సమాధానము, సంతోషము, నెమ్మది లేకుండా వాడు ఏం చేసినట్టే కనుక
మరి కృంగదీసి మనల్ని నశింప చేయాలని, పాతాళంలోకి మనల్ని నెట్టివేయాలని వాడు ఏం చేస్తుంటే వాడి పని వాడు చేస్తూ ఉంటాడు. ఏంటి ప్రియమైన వాళ్ళగా, ధైర్యం చెదిరిపోయి చూడండి. ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారండి చాలామంది? ఆత్మహత్య చేసుకోవాలని మనం చూస్తున్నాం కదా. వాళ్ళు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారంటే ధైర్యం చెడిపోయి, నిరాశలు, భయము చెంది వాళ్ళు ఏం చేస్తారండి కనుక సమస్యను ఎదిరించలేక ఏం చేస్తారండి? సమస్యని ఎదిరించలేక, ధైర్యం చాలక, నిస్సాయతలో వాళ్ళు ఏం చేస్తారండి కనుక మరి సాతాను యొక్క మరి కబంధ హస్తాల్లో చిక్కుబడిపోయి వారు మరి ఆలోచన చేయకుండా, ఎందుకంటే మరి వారి ప్రాణాలని వారు ఏం చేస్తారంటే కనుక వారు తీసుకుని, వారు బలవంతంగా వారి ప్రాణాలని తీసుకొని దేవుడు ఇచ్చినటువంటి జీవితాన్ని, కుటుంబాన్ని వారు ఏం చేస్తారండి? వారు ఏం చేస్తున్నారు? ఆలోచన చేయకుండా మరి వారు పాతాళానికి నెట్టివేయబడుతున్నారు. దేవునికి స్తోత్ర. కాబట్టి ప్రియమైన వలన మనము మన యొక్క పరిస్థితులు, ఇక్కడ ఈ యొక్క భద్రుడు వారు ఆ యొక్క పరిస్థితులను బట్టి దేవుని ఆశ్రయించి దేవుని సన్నిధిలో వారి యొక్క హృదయాలను కుమ్మరించి ప్రార్థన చేసి వారు మరి దేవుని యొక్క మరి నామమును బట్టి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క సమాధానాన్ని మరి పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే యేసోపు కూడా మనం చూసినప్పుడు యేసోపు తన అన్నల చేత కొట్టబడి, గోతులో నెట్టబడి, పొద్దుపూరు భార్య చేత శోధింపబడి నిందించబడినప్పటికీ కూడా తనకున్న విశ్వాసమును మరి విడిచిపెట్టకుండా, తన యథార్థను కోల్పోకుండా ఏం చేశాడండి? శ్రమను ఏం చేశాడు? సహించి దేవునికి ప్రార్థించిన వాడిగా ఉన్నప్పుడు, మరి దేవునిపై ఆధారపడినప్పుడు యేసోపు గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. నీ కుటుంబంలో మరి ఆశీర్వాదాన్ని పొందుకోవాలనుకున్నా, నీవు హెచ్చింపబడాలనుకున్నా ఏం చేయాలి? నీవు నీకున్న విశ్వాసాన్ని, భక్తిని కోల్పోకుండా దేవుని సన్నిధిని నిత్యమయ్యేది వెతకాలి. నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించినప్పుడు నీకున్న బలహీనతల నుంచి నీవు జయించగలుగుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే లేఖనము సెలవిస్తుంది ఏమంటే కనుక, మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించున్నారు. వారు లోక సంబంధులు కనుక లోక సంబంధమైనట్టు మాట్లాడుదురు. లోకము వారి మాట విను. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట విను. చాలండి. దేవునికి స్తోత్రం.